నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. వీరవల్లి ఫిలిమ్స్ బ్యానర్లో నిర్మించిన రొమాంటిక్ లైఫ్ చిత్రం పోస్టర్లను ఆవిష్కరించిన రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా భీమవరం ఉండి ఆక్విల్లో ర్యాలీ, మానవహారం, సీనియర్ ఓటర్స్ కు సత్కారం. ఆనంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించే ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, ఉచిత చర్మ వ్యాధుల శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి. ఫౌండేషన్ చైర్మన్ విశ్వనాథరాజు. భీమవరం 37వ వార్డు రజకుల వీధిలో శ్రీ మావుళ్లమ్మ జాతర మహోత్సవం ముగింపు సందర్భంగా అన్న సమారాధన. వీరవల్లి ఫిలిమ్స్ బ్యానర్లో నిర్మించిన రొమాంటిక్ లైఫ్ చిత్రం బ్రోచర్లను భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్ర నిర్మాతలు వీరవల్లి ఉమామహేశ్వరరావు, పెనుమస సత్యనారాయణరాజు గతంలో అనేక చిత్రాలు నిర్మించారని, అవన్నీ సఫలీకృతమయ్యాయని, ఈ రొమాంటిక్ లైఫ్ చలనచిత్రం కూడా తప్పక విజయం సాధిస్తుందని అన్నారు. ప్రతి చిత్రం కథాంశంపై ఆధారపడి ఉంటుందని, అలాంటి చిత్రమే ఈ రొమాంటిక్ లైఫ్ చిత్రమని అన్నారు. చిత్ర నిర్మాత పెనుమస సత్యనారాయణరాజు మాట్లాడుతూ ఒక ఉపాధ్యాయుడిగా హెడ్ మాస్టర్ గా పనిచేశానని, సమాజంలో ఒక మంచి పరివర్తన తీసుకురావాలని కథాంశాలుగా చిత్రాలను నిర్మిస్తూ వస్తున్నానని, ఈ రొమాంటిక్ లైఫ్ చిత్రం కూడా ఉమ్మడి కుటుంబ కథాంశంగా నడుస్తుందని అన్నారు. తమకు చిత్ర నిర్మాణాలకు సినీ డైరెక్టర్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సంఘ సేవకులు రంగసాయి, భీమవరం ఫిలిం డిస్ట్రిబ్యూటర్లు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని తెలిపారు. చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ఈ నెల 31న ఈ చిత్రం విడుదలవుతుందని, అమెరికా, ఆస్ట్రేలియా, హైదరాబాద్, విశాఖపట్నం, భీమవరాల్లో ఈ చిత్రం విడుదలవుతుందని, ఈ చిత్రానికి మహేష్ భాగ్యరాజ్ దర్శకత్వం వహిస్తున్నారని, హీరో హీరోయిన్స్ గా ప్రశాంత్, అంజనీలు నటిస్తున్నారని, 42 మంది నటీనటులతో ఈ చిత్రం నడుస్తుందని తెలిపారు. నిర్మాత వీరవల్లి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో విచ్ఛిన్నమై అందరూ విడిపోయి జీవిత సారాంశం తెలుసుకుని తిరిగి ఉమ్మడి కుటుంబానికే ప్రాధాన్యతమిచ్చిన కథను రొమాంటిక్ లైఫ్ సినిమాగా చిత్రీకరించామని తెలిపారు. టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, జనసేన రాష్ట్ర నాయకులు వబిలిశెట్టి రామకృష్ణ, లయన్స్ క్లబ్ నాయకులు కంతెటి వెంకటరాజు, బీజేపీ నాయకులు చెరుకూరి కృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. పెనుమచ్చ సత్యనారాయణరాజు గారి ఆధ్వర్యంలో రొమాంటిక్ లైఫ్ సినిమాని తీయటం జరిగింది. ప్రొడ్యూసర్ వీరవల్లి ఉమామహేశ్వరరావు గారు, డైరెక్టర్ మహేష్ భాగ్యరాజు గారు, వీరి ఆధ్వర్యంలో మన భీమవరం వాసి సినిమా తీయటం చాలా సంతోషకరం. వీరు గతంలో కూడా సినిమాలు తీశారు, అన్నీ కూడా సక్సెస్ అయినాయి. ఇది రొమాంటిక్ లైఫ్ కూడా సక్సెస్ అవ్వాలని, మన భీమవరం వాసి తీసిన ఈ సినిమా పూర్తిగా అందరూ ఆదరించాలని కోరుకుంటూ ఈ ఫిలిం సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. పెనుమతి సత్యనారాయణరాజు గారని ఆయన కోపెల్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేశారు. టీచర్గా ఎన్నో అవార్డులు కూడా సాధించారు. సామాజిక దృక్పథంతో సినిమాలు, మరి అలాగే ఈ బుల్లితెర సినిమాలు కూడా తీయడం జరుగుతుంది. గత 12 సంవత్సరాలుగా ఆయన 4-5 పిక్చర్లు తీశారు. ఇది కూడా ఒక రొమాంటిక్ లైఫ్ అని చెప్పి ఒక టైటిల్ తోటి సినిమా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని దర్శకత్వం వీరవల్లి ఉమామహేశ్వరరావు గారు, మహేష్ బాబు దర్శకత్వం, పెనుమతి సత్యనారాయణ గారు కూడా ఒక నిర్మాత, వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 31వ తేదీన భీమవరం పట్టణంలో ఈ పిక్చర్ రిలీజ్ అవుతుంది. దాని సందర్భంగా ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీ పులపర్తి రామాంజనేయ గారి చేతుల మీదుగా ఈ బ్రోచర్ని ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ పెద్దలందరినీ కోరుతున్నాం. జీవితంలో ఏదో ఒక అన్ని చేసిన చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ అండి. ఇది ఒకటే పెద్ద సినిమా అండి. జీవితంలో ఏదో ఒక సినిమా తీయాలనే కోరిక 6వ తరగతి నుంచి నాకు ఉండేదండి, బలమైన కోరిక. చేత ఏదో రకంగా ఇది ఎన్నో వ్యయ ప్రయాసాలకు 2022లో పూర్తయిందండి. కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు వచ్చి ఆగి ఇద్దరు ఆర్థిక సహకారం చేయటం వల్ల అది మరి వారు నోటు పత్రాలు ఏవి లేకుండా సాయం చేశారండి. దాని మీద రిలీజ్ అవుతుంది. ఈ డేట్కి వచ్చి అంతా హైదరాబాద్లో ఉండి, హైదరాబాద్లో 70 థియేటర్లు, అమెరికాలో 9 థియేటర్లు, ఆస్ట్రేలియా, మన భీమవరంలో ఒకటేనండి. ఎక్కువ తీసుకోమన్నారు, కాలం టైం లేక తీసుకోలేకపోయినా. పద్మాలయ కానీ, మల్టీప్లెక్స్ కానీ, విజయలక్ష్మి కానీ, కిషోర్ కానీ ఇప్పింతాను ప్రసాద్ డిస్ట్రిబ్యూటర్ మరీ నొక్కి చెప్పాడండి, మీకు ఎందుకు అలా కూర్చొని థియేటర్ ఇస్తానన్నాడు. అని చేత మీరందరూ కూడా నేను ఎంతో ఇబ్బందులు పడి ఈ సినిమా తీశాను కాబట్టి ఏదో రకంగా ఈ సినిమాను మీరు అందరితో చెప్పి చూపించి నన్ను ఆర్థికంగా ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను.
యువతపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని, ప్రజాస్వామ్య పరిరక్షణకు యువత ఓటు నమోదు చేసుకోవడమే కాకుండా ఓటును స్వచ్ఛందంగా నిర్భయంగా వేయాలని భీమవరం తహసీల్దార్ రావి రాంబాబు అన్నారు. భీమవరం తహసీల్దార్ రెవెన్యూ శాఖ, ఛాంబర్ ఆఫ్ కామర్స్, శ్రీ విజ్ఞాన వేదిక, కేజీఆర్ఎల్ బి ఫార్మసీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం ర్యాలీ, మానవహారం, ప్రతిజ్ఞ, సీనియర్ ఓటర్స్కు సత్కార కార్యక్రమాలు నిర్వహించారు. తహసీల్దార్ రావి రాంబాబు మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగం, ఓటు నమోదు, ఓటు పవిత్రతలపై అవగాహన కల్పిస్తూ దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నారని అన్నారు. 1 టౌన్ సీఐ నాగరాజు మాట్లాడుతూ అక్షరాస్యులు, నిరక్షరాస్యులకు ఓటు నమోదుపై అవగాహన కల్పించాలని, 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయ పౌరుడు ఓటు నమోదు చేసుకోవాలని అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి జాతీయ ఓటర్ల ప్రతిజ్ఞ నిర్వహించి ఓటును అమ్ముకోవద్దని అన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం నుండి ప్రకాశం చౌక్ మీదుగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనం వరకు ర్యాలీ నిర్వహించి ఓటర్ల దినోత్సవ సదస్సు నిర్వహించారు. సీనియర్ ఓటర్స్ కనుమూరు సత్యనారాయణరాజు, చెరుకోడ రంగసాయి, గ్రంథి శ్రీరామ్మూర్తి, తుమ్మలపల్లి శివలు సత్కరించారు. రెవెన్యూ సిబ్బంది, వీఆర్ఓలు, డీలర్స్ అసోసియేషన్ సభ్యులు, కేజీఆర్ఎల్ బి ఫార్మసీ కళాశాల, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, భీమవరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు భీమవరం తహసీల్దార్ కార్యాలయం నుండి తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో వివిధ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఇవాళ ఓటర్ల దినోత్సవ అవగాహన ర్యాలీ, ఓటరుకు అవగాహన చెప్పే కార్యక్రమాన్ని 15 సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇవాళ మన ఓటు హక్కుని 18 ఏళ్లకే నమోదు చేసుకోవాలని, ఓటును సద్వినియోగం చేసుకోవాలని, ఓటును అమ్ముకోకూడదని ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తుంటారు. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భించుకుని ఇక్కడికి విచ్చేసిన అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ఇది శ్రీయుత ఎలక్షన్ కమిషన్ వారి ఉత్తర్వుల మేరకు మరియు మా శ్రీ జిల్లా కలెక్టర్ వారి ఉత్తర్వుల మేరకు జాతీయ ఓటర్ల దినోత్సవం జరపడానికి నిర్ణయించబడింది. అందులో భాగంగా ఈ తహసీల్దార్ కార్యాలయం నుండి ప్రకాశం చౌక్ వరకు వెళ్ళి ప్రకాశం చౌక్లో ఓటర్లు ప్రతిజ్ఞ చేసి తదుపరి మనం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నందు చిన్నగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆ సమావేశంలో సీనియర్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సన్మానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొత్తగా ఓట్స్ నమోదు చేసుకోవడానికి వారికి అవగాహన కల్పించడానికి యంగ్ ఓటర్స్ ఎవరైతే రీసెంట్గా ఎన్రోల్ అయ్యి ఉన్నారో వాళ్ళకు కూడా సన్మానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ దిగ్విజయంగా చేయించారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మన స్వచ్ఛంద సేవా సంస్థలో ముఖ్యంగా రంగసాయి వారికి మరియు టౌన్ పోలీస్ వారికి, మిగతా కాలేజ్ స్టూడెంట్స్కి, కేజీఆర్ కాలేజ్ స్టూడెంట్స్కి, మిగతా పట్టణంలో ఉన్న ప్రముఖులు, ఇతర అందరికి ప్రజలకి, అదే పర్టికులర్ కేజీఆర్ కాలేజ్ బీ ఫార్మసీ స్టూడెంట్స్ కూడా వచ్చి ఉన్నారు. ఫర్దర్గా కాలేజ్ నుంచి అన్నీ వచ్చి ఉన్నారు. అదేవిధంగా పట్టణంలోనే అనేక ప్రజలు, మా కార్యాలయ సిబ్బంది, ఇతర డీలర్లు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ ఆదివారం భీమవరం జేపీ రోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్ వద్ద ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ యూకే విశ్వనాథరాజు చెప్పారు. భీమవరం సత్యం ఆర్థోపెడిక్ హాస్పిటల్ సర్జికల్ ఆంకాలజీ విభాగానికి చెందిన డాక్టర్ అల్లూరి వంశీకృష్ణ ఆధ్వర్యంలో క్యాన్సర్ వైద్య సేవలు, ప్రియాంక స్కిన్ క్లినిక్ డాక్టర్ ప్రియాంక వర్మ ఆధ్వర్యంలో ఉచిత చర్మ వ్యాధుల చికిత్స నిర్వహిస్తామని చెప్పారు. పీఎస్సీ చైర్మన్, భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తారని, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా విచ్చేస్తారని తెలిపారు. ఈ శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అల్లూరి వంశీకృష్ణ మాట్లాడుతూ ఈ శిబిరంలో మహిళలకు మణిపాల్ హాస్పిటల్ విజయవాడ క్యాన్సర్ ఫౌండేషన్ వారు తమ మొబైల్ యూనిట్తో అత్యాధునిక క్యాన్సర్ వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని కంతేటి వెంకటరాజు కోరారు. భీమవరం పట్టణంలో క్యాన్సర్ వ్యాధి ఉచిత సేవా శిబిరం ఉదరాజు ఆనందరాజు ఫంక్షన్ హాల్లో రేపు ఉదయం 26 జనవరి 25 సంవత్సరం అక్కడ ప్రారంభించారు. ఆ ప్రారంభోత్సవానికి మరి ఈరోజు రేపు భీమవరం పట్టణ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు, అలాగే జిల్లా కలెక్టర్ అయినటువంటి నాగమణి గారు వస్తారు. దీని సందర్భంలో భీమవరం పట్టణ ప్రజలందరికీ, అలాగే చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఈ ఉచిత క్యాన్సర్ యొక్క నిర్ధారణ చేసుకుంటాం. దాని యొక్క ప్రయోజనాలు మరి ఎంతో ఉన్నాయి కాబట్టి ఇది మనం ఈ భారతదేశంలో
చాలా తక్కువ క్యాన్సర్ ఉచిత శిబిరాలు జరుగుతున్నాయి. దాని భీమవరం పట్టణానికి చాలా మనం ఇక్కడ ఉన్న డాక్టర్ గారు చేస్తాం వల్ల అదృష్టం. భీమవరం పట్టణంలో ఒక స్పెషలైజ్ అయినటువంటి క్యాన్సర్ విభాగం డాక్టర్ గారు పెట్టడం జరిగింది. ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా మరి డాక్టర్ గారు అయినటువంటి సత్యం ఆర్థోపెడిక్స్ అండ్ సర్జరీ ఆంకాలజిస్టు అయినటువంటి అల్లూరి వంశీకృష్ణ గారి చేత ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే ప్రియాంక వర్మ చేత చర్మవ్యాధులు మిగతా అటువంటి సంబంధించినటువంటి నిర్ధారణ కూడా వాళ్ళు కూడా ఉచితంగా చేస్తాం జరుగుతున్నది. దీనికి మనం పట్టణ ప్రజలందరూ రావాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుని నమస్కారాలు. 26/1/2025లో మన ఉద్దరరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మరి ఉచిత క్యాన్సర్ నిర్ధారణ మరియు చర్మ వ్యాధులు చికిత్స క్యాంపులు ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. ఆనంద ఫంక్షన్ హాల్లో ఉదయం 8 గంటల నుంచి మరి సాయంత్రం 6 గంటల వరకు కూడా క్యాంపు ఉంటుంది. అదేవిధంగా ఈ క్యాంపు ప్రారంభకులు స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు, అలాగే ముఖ్య అతిథిగా మన జిల్లా కలెక్టర్ మేడం చదలవాడ నాగరాణి గారు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి క్యాంపుని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. ఈ క్యాంపు క్యాన్సర్ నిర్ధారణ అనేటువంటిది మణిపాల్ డాక్టర్స్ వారు పూర్తి ఎక్విప్మెంట్ తోటి రావడం జరుగుతుంది. మీకు మహిళలకు ఉచితంగా ఇదంతా క్యాంపు జరుగుతుందని తెలియజేస్తున్నాం. అలాగే ఆ రోజు మధ్యాహ్నం మరి అక్కడికి వచ్చినటువంటి పేషెంట్లందరికీ కూడా ఉచితంగా మరి అన్నప్రసాదం అక్కడ ఉంటుంది. కాబట్టి సద్వినియోగం చేసుకుని అందరూ ఈ క్యాంపులో పాల్పంచుకోవాలని చెప్పి ఈ క్యాంపుని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాం. రేపు జనవరి 26, 2025 ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆనంద ఫంక్షన్ హాల్లో క్యాన్సర్ నిర్ధారణ శిబిరం జరుగుతుందండి. క్యాంప్ జరుగుతుంది. ఇందులో మెయిన్గా అన్ని రకాల పేషెంట్లు అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేస్తాం. కాకపోతే మెయిన్గా స్త్రీలలో వచ్చే రొమ్ము క్యాన్సర్ మరియు గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్కి మెయిన్గా మణిపాల్ హాస్పిటల్ నుంచి విజయవాడ మణిపాల్ హాస్పిటల్ నుంచి వస్తున్న వ్యాన్లో మ్యామోగ్రఫీ పరీక్ష, మామూలుగా బయట అయితే 4,000 రూపాయలు ఉంటుందండి ఆ పరీక్ష. అది మరియు ప్యాప్స్మియర్ పరీక్ష ఉచితంగా చేయడం జరుగుతుంది. దాని ద్వారా గర్భసంచి ముఖద్వారం క్యాన్సరు, రొమ్ము క్యాన్సర్ అనేవి మనం ఇమ్మీడియట్గా కనిపెట్టడం జరుగుతుంది. దీంతో పాటు డాక్టర్ ప్రియాంక వర్మ గారిచే అన్ని రకాల చర్మ వ్యాధులకి ట్రీట్మెంట్ అనేది ఉచితంగా చేయడం జరుగుతుంది. సో అందరూ దీన్ని సద్వినియోగం పరచుకోవాల్సిందిగా కోరుచున్నాం. భీమవరం 37వ వార్డులోని రసకుల వీధి నందు శ్రీ మావుళ్లమ్మ జాతర మహోత్సవం ముగింపు సందర్భంగా అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత 35 సంవత్సరాల క్రితం రజక సంఘ పెద్దలు మావుళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ప్రారంభించారని, అప్పటి నుండి ప్రతి సంవత్సరం జాతర ముగింపులో మహత్కార్యమైన అన్న సమారాధన నిర్వహిస్తున్నారని నిర్వాహకులు అభినందించారు. కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కాగిత వెంకటరమణ, పొత్తూరి బాపిరాసు, సంఘ సేవకులు అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ రజకులు గ్రామశాంతి కోసం చేసే జాతర మహోత్సవంలో అన్న సమారాధన ప్రధానమైనదని, కార్యక్రమానికి సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రికామూర్తి, తటవర్తి సునీల్, రజక సంఘం నాయకులు చించినాడ ప్రసాద్, పోడూరి వెంకటరమణ, కంబాల వెంకట జగదీష్, చించినాడ శ్రీనివాసరావు, చించినాడ సూరిబాబు, తుందుర్తి వెంకట సుబ్బారావు, తులుపూరి కృష్ణ, పోడూరి జగపతి, పాలకోడేటి దుర్గా వెంకటేశ్వరరావు, పోడూరి కుమార్ ప్రసాద్, తలుపూరి బాలాసి తదితరులు పాల్గొన్నారు. సత్యకృష్ణ టాకీస్ ఏరియాలో 35 సంవత్సరాలుగా ఈ రజక యూత్ వారు ఇక్కడ మన గ్రామ దేవత ఇలవేలిపోయినటువంటి మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని మరి వారం రోజుల పాటు నిర్వహించి ముగింపు సందర్భంగా
ఈరోజు మరి అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున మరి అన్న సమారాధనకు వచ్చి సాంప్రదాయబద్ధంగా ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది. ప్రధానంగా మరి ఈరోజు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన పట్టణ టీడీపీ అధ్యక్షులు ఇందుకూరు సుబ్రహ్మణ్యం రాజు గారు, అలాగే కాగిత రమణ గారు, అయ్యప్ప ఏజెన్సీ ఛాంబర్ సెక్రటరీ, అలాగే చంద్రికా మూర్తి గారు, ముఖ్యంగా మరి నూతనంగా పదవి చేపట్టినటువంటి రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి ఉప్పులూరు చంద్రశేఖర్ గారు, మరి వీరందరినీ కూడా ఇక్కడ గౌరవించుకోవడం జరిగింది. అలాగే అనేక మంది మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాపార సంస్థలు ప్రణామ్స్ కావచ్చు, మరి అలాగే బొంబాయి స్వీట్ కానీ అనేక మంది వ్యాపారస్తులు మరి పూర్తిగా ఈ జాతర మహోత్సవానికి యువజన సంఘం రజక సంఘం చేసేటువంటి కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. అలాగే ఈరోజు ఈ అన్న సమారాధన ప్రారంభించడానికి పూజా కార్యక్రమంతో ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, అలాగే స్థానికులకి, ముఖ్యంగా ఈ రజక సంఘం నాయకులు చింజరాడ ప్రసాద్, అలాగే పూడూరు రమణ, మరి చాలామంది యువకులు దగ్గర నడిపిస్తున్నారు. గ్రామ శాంతి కోసం మరి రజకులు చేసేటువంటి ఈ అమ్మవారి జాతరలు ఎక్కడికక్కడ చేసుకోవడం మన పూర్వీకులు మనకి ఇస్తే మనం అలాగే భావితరాలకు తెలియజెప్పేటువంటి బాధ్యత మన మీద ఉంది. అందరికీ నమస్కారం అండి. భీమవరం 2 టౌన్ మరి 37వ వార్డులో ఉన్నట్టు రజకుల పేట యందు మరి గత 30 సంవత్సరాలుగా ఇక్కడ పేరంటాల చెరువు రజక వృత్తి చెరువు, మరి రజక వృత్తిదారులందరూ కూడా సాంప్రదాయంగా వస్తున్నటువంటి మరి బల్లల పండగ నిర్వహించుకొని మరి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ మరి 9 రోజులు ఇక్కడ ఉత్సవాలు నిర్వహించి మరి మొన్న ఆదివారం నాడు బల్లల పండుగ నిర్వహించుకొని మరి భారీ ఎత్తున జాతర కార్యక్రమం నిర్వహించుకున్న తరువాత ఈరోజు శుక్రవారం నాడు అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. మరి పూర్వం నుంచి కూడా చికాల వెంకటేశ్వరరావు గారు అనివ్వండి, అలాగే పోడూరు శ్రీరాములు గారు, మరి బైనపాల్పు అబ్బులు గారు, రంగున్ ఆయన పేరేంటండి, చిట్టికల జనార్దన్ గారు, మరి ఇంకా పెద్దలందరూ కూడా ఇటువంటి సాంప్రదాయం నిర్వహించేవారు. మరి వాళ్ళ తరం తర్వాత మరి ఇక్కడ రజక యూత్ మరి ఈరోజు శ్రీ మావుళ్ళమ్మ సంఘం కలిపి మరి జాతరని ఘనంగా నిర్వహించినందుకు వారిని అభినందిస్తూ మరి ఓటు హక్కు భారత రాజ్యాంగం ఇచ్చిన పౌర హక్కని ఆకివీడు తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఎస్ఐ నాగరాజు, దుంపకడప వివిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సుజాతలు అన్నారు. శనివారం ఆకివీడులో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జనవరి 25న మనం జాతీయ ఓటు హక్కు దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఎవరైతే 18 నిన్నటువంటి వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా విధిగా ఓటు హక్కుని నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకోవడంతో పాటు ప్రతి ఎలక్షన్లో కూడా తమ యొక్క ఓటు హక్కుని విధిగా వినియోగించుకోవాలి. ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా భారత రాజ్యాంగం చేత భారత పౌరుడిగా మనకి ఇచ్చినటువంటి ఓటు హక్కు ఒక వజ్రాయుధం అంటే మనది. ఇటువంటి వజ్రాయుధం ఓటు హక్కును ఉపయోగించుకొని సరైన గవర్నమెంట్ని మనం నియమించుకునే హక్కు ప్రతి భారతీయ పౌరుడిగా రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు. దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరూ కూడాను ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారు అయి ఉన్నారు. ఈరోజు నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా వాళ్ళందరికీ ఫామ్ 16 ఇచ్చి ఎంఆర్ఓ గారు మరియు అందరూ పెద్దవాళ్ళందరూ కూడా ఈరోజు మా పిల్లల్ని ఓటు హక్కు ఓటు వినియోగాన్ని వాళ్ళకి ఎలా చేయాలో తెలియజేశారు. దాంతోపాటు ఒక ర్యాలీ కూడా చేశాము. మా విద్యార్థులందరూ కూడాను ఈ ఓటర్ డేని రోజు ఓటర్గా జాయిన్ అయ్యి వాళ్ళ ఓటుని చాలా ఉన్నతంగా ఓటు వేయాలని, వాళ్ళు మంచి నాయకుల్ని ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని కలిగిన థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదేశాల మేరకు మనం ప్రతి సంవత్సరం కూడా జనవరి 25వ తేదీన ఓటర్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ యొక్క దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 18 సంవత్సరాల నిండిన ప్రతి వ్యక్తి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని అని చెప్పి అందరికీ పౌరులకి తెలియజేయడం మన ఉద్దేశం. చాలామంది ఏంటంటే ఓటు హక్కుని దుర్వినియోగపరుస్తారు. ఇంకేంటంటే ప్రలోభాలకు లోనయ్యి నచ్చిన వ్యక్తికి ఓటు వేయడం జరుగుతుంది. దానివల్ల ప్రజాస్వామ్యానికి ఏంటంటే స్వామ్యానికి విరుద్ధంగా జరుగుతుంది. అటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తున్నాను.
ఈరోజు మన తుంపగడప డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ తోటి అలాగే బాయ్స్ హై స్కూల్ మన ఆకివీడు వీళ్ళందరితో కూడా మానవహారం కండక్ట్ చేయడం ఏంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అందరితో కూడా మన ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. చలికాలంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఉండి మండలం కలిగొట్ల గ్రామంలో ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభకు క్లబ్ అధ్యక్షులు సత్తి బ్రహ్మారెడ్డి అధ్యక్షత వహించారు. క్లబ్ ఉపాధ్యక్షులు డాక్టర్ గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ సేవ చేయడంలో లయన్స్ క్లబ్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమానికి సాగిరాజు అప్పలరాజు ఆర్థిక సహకారం అందించారు. 60 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. రుద్రరాజు నర్సరాజు, యశోదాకృష్ణ, యువరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాగిత మహంకాళి, భూపతిరాజు, హర్నాథరాజు, ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు. క్లబ్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి మన అప్పలరాజు గారు, అప్పులు గారు ఆర్థిక సహాయంతో ఈ ఊరిలో ఉన్న వృద్ధులందరికీ దుప్పట్లు పంచుతున్నది నాకు ఎంతో సంతోషకరంగా, ఆనందకరంగా ఉంది. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కలిగొట్ల గ్రామంలో దాత అప్పలరాజు గారు అప్పులు అనే ఆయన ఆర్థిక సౌజన్యంతో ఈ దుప్పట్ల కార్యక్రమం నిర్వహిస్తున్నాము. లయన్స్ క్లబ్ అనగానే సేవకు ప్రతిరూపం లయన్స్ క్లబ్. ఈ ఉండిలో దాదాపు 10 సంవత్సరాలు ఏర్పడింది ఈ క్లబ్ స్థాపించి. ఎక్కడైతే నిజమైన అర్హులు ఉంటారో అక్కడ లయన్స్ క్లబ్ ఉంటుంది. విద్యార్థులకు చదువుకోవడానికి ఆర్థిక సహాయం చేయటం కానీ, అలాగే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకి నిరాశ్రయులు అయితే వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వటం కానీ, ఇలాగా చాలా కార్యక్రమాలు ఉండి లయన్స్ క్లబ్ చేస్తూ జిల్లాలోనే ఒక మంచి పేరు గడించింది. ఇటీవలే చెరుకువాడలో తాపీ మేస్త్రి పైనుంచి పడిపోతుంటూ డాబా పైనుంచి అతను 2 కాళ్ళు ఇరిగిపోతే మరి సత్తి బ్రహ్మారెడ్డి గారు మా క్లబ్ అధ్యక్షులు అతనికి నెలవారీ సరుకులు ఇవ్వటం, అలాగే 2500 రూపాయల నగదు కూడా ఇచ్చి ఆదుకోవడం జరిగింది. కలిగొట్ల గ్రామంకి మీరు సెలెక్ట్ చేసుకుని మా సీనియర్ లయన్స్ మెంబర్ అప్పుల్ గారి ద్వారా ఒక 50 మందికి దుప్పట్లు మరియు పళ్ళు ఇవ్వడం అనేది ఇక్కడ దాతల్ని వాళ్ళని సెలెక్ట్ చేసి ఇక్కడ యశోదకృష్ణ గారు, ఊళ్ళో పెద్దలు అందరూ కూడా సెలెక్ట్ చేసి అటువంటి వాళ్ళకి మీరు మీ సంస్థ మన లయన్స్ మెంబర్స్ ద్వారా ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం. థ్యాంక్ యూ సార్. లయన్స్ క్లబ్ మీ మిత్రులందరికీ కూడా. లయన్స్ ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. కంటి చూపు ఎక్కడైతే ఇబ్బందిగా ఉందో ఎంతోమంది వృద్ధులకి లయన్స్ ద్వారా ఉచిత ఆపరేషన్లు చేస్తున్నారు. మన గ్రామంలో కూడా గతంలో క్యాంప్ కండక్ట్ చేశారు. అదేవిధంగా దేశీయంగా ప్రతి చోట కూడా లయన్స్ అంటే ఒక సేవకి ప్రతిరూపంగా అక్కడ ఎక్కడ ఆపద ఉందో అక్కడ లయన్స్ అక్కడికి వచ్చి ఆపదలో ఉన్న అన్నార్థులను ఆదుకోవడంలో కానీ, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంలో కానీ అన్నీ కూడా చేయడంలో లయన్స్ క్లబ్ ముందుంటుంది. ఇంతటి చక్కటి అవకాశాన్ని మా కలగొట్ల గ్రామస్తులకు ఇచ్చినందుకు లయన్స్ పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. మరి ఉండి లయన్స్ క్లబ్ వారు మన గ్రామాన్ని ఎంచుకుని మరి వృద్ధులకి మరి దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఊళ్ళో చేపట్టడం చాలా ఆనందకరం. ఇంకంటే గతంలో ఈ లయన్స్ క్లబ్ వారిసే గతంలో మన కాగితం మహంకాళి గారు ఆధ్వర్యంలో 2 సార్లు మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా గ్రామంలో ఒక అమ్మాయికి మరి ఇంజనీరింగ్ చదువుతుంటే బేవార్లో ఆ అమ్మాయికి బస్ పాస్ కావాలంటే 2 సంవత్సరాలు కూడా బస్ పాస్ మా లయన్స్ క్లబ్ ద్వారా అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆరేడులో అతను తాపీ మేస్త్రి పైనుంచి పడిపోయి అతను 2 కాళ్ళు పోయి వీళ్ళేని పరిస్థితుల్లో చక్రాల కుర్చీ కావాలంటే ఆ రోజుల్లో మరి 10,000 రూపాయలు ఇల్లు కానీ చక్రాల కుర్చీ మరి మహంకాళి గారు దాతలను పురమాయించి ఆ రోజున మన ఇవ్వటం జరిగింది. ఈ విధంగా లయన్స్ క్లబ్ ఎప్పుడు రిక్వెస్ట్ చేసినా కూడా మా గ్రామానికి మరి ముందుండి మరి సహకారం చేస్తున్నారు. కలిగొట్ల గ్రామంలో లయన్స్ క్లబ్ ద్వారా ఏర్పాటు చేసిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి దాతగా వ్యవహరించినటువంటి మా లయన్స్ సహచరుడు లయన్ అప్పలరాజు గారు, అదేవిధంగా మరొక లైన్ యువరాజు గారు ఈ యొక్క కార్యక్రమం విజయవంతం అవడానికి అహర్నిశలు శ్రమించి నిజమైన అర్హుల్ని ఎంపిక చేసి ఈ సేవా కార్యక్రమం నిర్వహించడానికి మాకు ఇతోధికంగా సహాయం చేసినటువంటి నిరంతర సేవా తత్పరులు యశోదకృష్ణ గారికి, ఈ గ్రామ పెద్దలకు అందరికీ కూడా లయన్స్ క్లబ్ తరఫున సేవాభినందనలు తెలియజేస్తున్నాను. అదే సందర్భంగా ఈ యొక్క మా యొక్క దుప్పట్లు పంపిణీ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి
లబ్ధిదారులందరికీ కూడా స్వీకరించడానికి మాకు అవకాశం కల్పించినటువంటి లబ్ధిదారులు అందరికీ కూడా ఈ సందర్భంగా నేను నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరిన్ని సేవా కార్యక్రమాలు మేము చేయడానికి మీ ప్రోత్సాహ ప్రోద్బలాలను అందజేయవలసిందిగా కోరుచు ఈ అవకాశం ఇచ్చిన మా లయన్స్ పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.